అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది. రోజు మధ్యలో మీరు మీ తెలివితేటలతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఇది మీ అతిపెద్ద ఆందోళనను తొలగిస్తుంది. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు. ఇవి మీ విజయానికి దారి చూపుతాయి. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపర్చుకోండి. మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది. విస్తరణకు కృషి చేయాలి. జాగ్రత్తగా ముందుకు సాగాలి. కాలం శృంగారభరితంగా సాగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈరోజు మీకు ఖరీదైనదిగా ఉంది. భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా సాగుతాయి. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.